నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ. నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్ ఢిల్లీ మెట్రో రైల్ ఎంపీతో సీఎం సమావేశం. అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు నిధులపై ఇరువురు నేతలు చర్చించారు. ముందుగా మాజీ కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గవర్నర్ గా నియమించడంపై హోంమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించే అంశాలపై సీఎం హోంమంత్రికి వివరించారు. గత ఏడాదిగా క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రానికి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసిన ముఖ్యమంత్రి, కేంద్ర సహకారంతో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలియజేశారు. అయితే ఇప్పటికీ ఆర్థిక వనరుల పరంగా తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్న ఏపీకి కేంద్రం నుంచి మరింతగా సహకారం అందించే అంశాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. విభజన వల్ల ఏపీ ఎదుర్కొన్న ఆర్థిక నష్టాన్ని పరిగణలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేసేలా చూడాలని 16వ ఆర్థిక సంఘానికి నివేదించామని అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అనంతరం ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ వికాస్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో నిర్మాణంపై, సహకారంపై చర్చించారు. ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు సారె సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆంధ్ర నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భక్తులు అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు సేవా సమితులు, భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం దుర్గమ్మను దర్శించుకుని పవిత్ర సారెను సమర్పిస్తున్నారు. ఖమ్మం నుంచి శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి తరపున వచ్చిన 150 మంది మహిళల బృందం అమ్మవారికి సారె సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి సారె సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి భక్తులు సారె సమర్పించేందుకు వస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు సేవా సమితులు, భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం దుర్గమ్మను దర్శించుకుని పవిత్ర సారెను సమర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నేడు దుర్గమ్మకు సారె సమర్పించారు. సుమారు 150 మంది మహిళలు సేవా సమితి తరపున అమ్మవారి సాంబార్ సమర్పించేందుకు నగరానికి వచ్చారు. తొలుత కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి కాలినడకన ఇంద్రకీలాద్రి కొండపైకి సారె తీసుకుని వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని పవిత్ర సారెను సమర్పించారు. జై శ్రీరామ్, ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు వడ్డే లక్ష్మి. మేము ఖమ్మం నుండి వచ్చాము. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి తరపున గత 2 సంవత్సరాలు పోసాము. ఈ సంవత్సరంతో 3వసారి అమ్మవారికి సారె సమర్పిస్తున్నాము. ఈ సారె సమర్పించడం అనేది మనం ఆనవాయితీగా వచ్చే ఆడపిల్లకు సారె పంపించడం ఎలా ఉంటుందో, మన ఇంటి ఆడబిడ్డకి చీర, సారె, వాయనంతో పాటు పూలు, పండ్లు ఇలాంటివన్నీ ముత్తైదువులకు ఎలాంటివైతే అందిస్తుంటామో అలాంటివన్నీ అమ్మవారికి సారెగా మన ఆడపిల్లగా భావించి అమ్మవారిని కూడా మన ఇంటి ఆడబిడ్డగా సారె సమర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరంతో 3వ సంవత్సరంతో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం మేము 150 మందితో వచ్చాము ఇక్కడికి. అమ్మవారికి ఇవన్నీ పూలు, పండ్లు, సారె, చీరె అన్ని నైవేద్యాలు అన్నీ ఒక 40 రకాల వరకుగా మేము తీసుకొని వచ్చాము. ఖమ్మం నుండి మేము 150 మందితో వచ్చాము. ఈ సారె సమర్పించడం అనేది మనకి ఆడపిల్లకు పంపిస్తే అలా ఇంటి విలవేల్పుగా ఉండి ఇంటిని కాపాడుతూ చల్లగా ఎలా చూస్తారనుకోవటము, అమ్మవారికి కూడా సారె పోస్తే మన రాష్ట్రం కానీ మన ఇల్లు కానీ సుభిక్షంగా ఎలా ఉండాలంటారో, చాలా సంతోషంగా ఉండాలని, పాడి పంటలు
అన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు చౌడవరపు కిషోర్ గుప్తా అండి. మేము ఖమ్మం నుంచి వచ్చాము. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సారె ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా సారె ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇదే విధంగా ఈ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వాళ్ళు ఈ ఆనవాయితీగా ఇస్తున్నారు. ఈ ఆనవాయితీ ఇదే విధంగా కొనసాగించాలని అమ్మవారి దయా కృపాకటాక్షాలు భారతదేశం మీద అందరి మీద ఉండాలని, మన దేశానికి వచ్చే విపత్తులు యుద్ధాలు అలాంటివి ఏవీ రాకుండా దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీశారని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అన్ని వేళలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆటోనగర్లోని రిపబ్లిక్ అనే పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశ అనంతరం పార్టీ తీసుకున్న పలు తీర్మానాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఐసీయూలో ఉన్న రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున కోరుతున్నట్లు ఆయన చెప్పారు. మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పదవి కాలంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో పాటు సర్వనాశనం చేశారని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు వై సాంబశివరావు, సంజయ్, బెజవాడ సాంబశివరావు, ముత్తయ్య, మస్తాన్ రెడ్డి, గురువయ్య, జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మానందరెడ్డి, ఆర్పిఐ అత్తవాళ్ళ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు మనం ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నవి. ఆ మార్పులు చేర్పులతో మన ఆంధ్ర రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లోకేష్ గారు మిత్రబృందంతో అందరూ కలిసి మన రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఈ విషయానికి, జరుగుతున్న పనులకి, ఇదివరకు పోయిన గవర్నమెంట్లో జరిగిన దానికి దీనికి చాలా వ్యత్యాసంగా ఉండి బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ అభివృద్ధిని ఇలానే కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాలని అందరినీ కలుపుకొని ఈ రాష్ట్రం వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. మా జాతీయ నాయకులు మరియు కేంద్ర మంత్రులు అయినటువంటి రామ్దాస్ అఠావాలే గారి నాయకత్వంలో మేమందరం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో మేము ఎంతో కష్టపడి చేస్తున్నాము. అలానే మనకు రాబోయే కాలంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంతో మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఇలానే జరుగుతున్న ఈ అభివృద్ధితో పాటు కొన్ని ఆటంకాలు కూడా జరిగినాయి. ఈ మన విజయవాడ బుడమేరు సంఘటన ఇప్పటికీ మనం మర్చిపోలేకపోతున్నాము. ఆ బుడమేరు దాన్ని అభివృద్ధి చేసి దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మనకి ఎన్నో వనరులు ఉన్నాయి, అన్నీ ఉపయోగించుకుంటూ ఆ ముప్పు నివారణ కార్యక్రమాన్ని ఆపాలని, అలానే ఈ పోలవరం అనే దాన్ని ఎప్పటి నుంచో అవుతున్న మన ఆంధ్ర రాష్ట్ర కళ, దాన్ని పోలవరాన్ని పూర్తి చేయాలని, అలానే మన రాజధాని ఆంధ్రప్రదేశే కాదు ఇతర దేశాల్లో కూడా ఎలా లేని విధంగా మన రాజధానిని నిర్మిస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, మన నారా చంద్రబాబు గారి నాయక ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాజధాని ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ రాజధానిలో జరుగుతున్న ఈ పనులను చాలా మన చంద్రబాబు నాయుడు గారు, అలానే లోకేష్ గారు కేంద్ర సహకారంతో చాలా అభివృద్ధి చెందుతున్నారు, అభివృద్ధి చెందుతూ జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాజధాని మీద ఎన్నో వదంతులు పుట్టించారు పోయిన గవర్నమెంటు. అది మునిగిపోతే, ఇది మునిగిపోతే, అది ఇదని. మా స్వగ్రామం
ఈ 29 గ్రామాల్లో నిడమర్రు అనేది మా స్వగ్రామం. ఇంతవరకు రాజధాని ప్రకటించిన తర్వాత అక్కడ ఇంతవరకు ఒక నీళ్ళనే రాలేదు. ఈ చూపించినవన్నీ ఈ మీడియా సంస్థలు కొన్ని వేరే రకంగా చూపించేసి రైతులను చాలా ఇబ్బంది పోయిన గవర్నమెంటు. ఈ గవర్నమెంట్ వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినాక ఎంతో ఆనందంగా ఈ 29 గ్రామాల ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో అన్యోన్యంగా, ఎంతో ఆహ్లాదకరంగా జీవనం సాగిస్తున్నారు. అలానే మనకి ఈయన పోయిన గవర్నమెంట్లో చేసిన ఈ పాస్బుక్ల వ్యవహారము ఇవన్నీ చూసి రైతులు చాలా 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 బాధపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ మానిపోయి ఇవాళ ఎంతో అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోతుంది. ఇక రాబోయే కాలంలో కూడా ఇలానే చేసుకుంటూ అందరం చేయూతలు ఇచ్చేసి మాకు బాబు గారు కానీ వీళ్ళందరూ చేయూతనిస్తారని మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. మరి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు శ్రీ కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు, వారి యొక్క రాష్ట్ర కార్యాలయం నందు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మా రాష్ట్ర నాయకులు సాంబశివరావు, అట్లా జిల్లా నాయకులు సాజిద్ గారు, జిల్లా నాయకులు సాజిద్, రాష్ట్ర నాయకులు సాంబశివరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ రోజున సంవత్సరం కాలం 14 నెలలు కాలం అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. చాలా సంతోషం. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, అందులో భాగంగా 3వసారి కూడా కేంద్ర మంత్రి శ్రీ రామదాస్ అత్వాల గారికి అవకాశం కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. మరి అందులో భాగంగానే మరి 2014 జరిగిన ఎన్నికల్లో మరి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి వారి దూతని శ్రీ వర్లరామయ్య గారిని, మరి కేంద్ర మంత్రి గారు మరి విజయవాడ నగరానికి విచ్చేసి మరి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అన్ని రంగాల్లో ముందుకు సాగాలంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మంచిదని చెప్పి మరి వారు ప్రచారం కూడా చేసి, ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కూటమి పార్టీకి మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామదాస్ అత్తావాల గారు ప్రచారం చేసి మరి ఆయన కూడా మరి ఈ రోజున కూటమిలో భాగస్వామి అయినప్పటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా మరి అంబేద్కర్ పార్టీ అని, రిపబ్లిక్ పార్టీ అని, చిన్న పార్టీ అని చెప్పి చిన్న చూపు చూడటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ రోజున వర్లరామయ్య గారు మరి మీడియా మిత్రుల సమావేశంలో ఐలాపురం హోటల్లో మన గౌరవ వర్గాలు చెందినటువంటిది తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించడం జరిగింది. మరి బీపీ మండల కమిషన్ పుణ్యం అంట 27% మనకి 1991లో వచ్చింది. మరి ఈరోజు కూడా కొన్ని వెనకబడిన వర్గాల వారు వార్డు మెంబర్ ఏంటో, పంచాయతీ బోర్డు మెంబర్ ఏంటో, ఎమ్మెల్యే ఏంటో, ఎంపీ కూడా తెలియనటువంటి కులాలు వెనకబడిన వర్గాల్లో చాలామంది ఉన్నారు. చాలా కులాలు ఉన్నాయి. అందువల్ల ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని చెప్పుకుంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ప్రభుత్వం మేము కోరుకునేది అంటే 50% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పించి, అట్లాగే చట్టసభల్లో కూడా వాళ్ళ ప్రాధాన్యత పెంచాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. అట్లాగే మరి ఈ రోజున మీరు చూసుకోండి, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అభివృద్ధి అనేది బాగానే ఉంది. అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉన్నాయి. మరి అందులో భాగంగా మేము కూడా ఆర్పీఐ ఉన్నాం. రాష్ట్రం మొత్తం కూడా యాక్చువల్గా చూసుకుంటే ఆర్పీఐ 25% ఓటింగ్ శాతం ఉన్నది. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు, మా పార్టీకి మరి కనీసం గౌరవ మర్యాదలు కూడా ఇవ్వడం చాలా బాధాకరంగా ఉంది. మరి వర్లరామయ్య గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నిలుపుకోవాలని చెప్పి మేము మీడియా మిత్రుల సమావేశంలో కోరుకుంటున్నాం. మేము ప్రజల పక్షాన పోరాటం సిద్ధంగా ఉన్నాం. అయితే మా అధ్యక్షుల వారికి
శాసన మండలి అవకాశం కల్పిస్తే మేము కూడా ప్రజల పక్షాన పోరాటానికి ముందుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. మాకు ఈరోజు కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి గారు. అదేమనంటే కూటమిలో భాగంగా ఉంటాడు, కూటమిది తెలియజేయండి మన యొక్క సంపూర్ణ యొక్క విజయం అని చెప్పి అంటున్నాడు. మరి మాకు అవకాశం ఇస్తేనేగా మేము విజయాన్ని గురించి ఆలోచిస్తాం. ఇన్ని పనులు ఉన్నాయి, చాలా ప్రజలు కూడా చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. అవన్నీ కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడానికి కూడా మాకు అవకాశం. రాష్ట్రంలో విద్యారంగం గాడి తప్పుతుందని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో 10 ఇంటర్ ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని దుయ్యబట్టారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్న డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలను చేపట్టకపోవడం దారుణమని విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, పీడీఎస్ఓ, ఏఎస్ఏ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని దుయ్యబట్టారు. ఇంటర్ ఫలితాలు వచ్చి 2 నెలలు దాటినా ప్రభుత్వం ఇప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే డిగ్రీ ప్రవేశాలు చేపట్టాలని, లేని పక్షంలో ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని కోరుతూ ఈ నెల 17న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈ నెల 17వ తారీఖున డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఐసా, పీడీఎస్ఓ రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పాటు అవుతున్నది. మా పాలన మంచి పాలనని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తామని పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇన్ని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు కనీసం డిగ్రీ అడ్మిషన్ని ప్రారంభించకపోవడం ఎంత సిగ్గుచేటని ఈరోజు విద్యార్థి సంఘాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగించుకుని 3.5 నెలలు వస్తున్నది. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎప్పుడు డిగ్రీ నోటిఫికేషన్ ఇస్తారా అని ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులు చివరికి పనులకు వెళ్తూ ఉన్నారు. అంటే దీనివల్ల భవిష్యత్తులో డిగ్రీలో చేరాలనుకునేటువంటి విద్యార్థులందరూ కూడా పనులకు వెళ్ళిపోయి భవిష్యత్తులో విద్య లేనటువంటి వాళ్ళుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అందుకని మేము నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో గట్టిగా నిలదీసినటువంటి మీరు మీ ప్రభుత్వంలో మీరు ఎందుకని డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటివరకు ప్రారంభించలేకపోయారని మేము విమర్శిస్తూ ఉన్నాం. అందుకని లోకేష్ గారు వెంటనే డిగ్రీ అడ్మిషన్స్ ప్రారంభించండి. ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పిలిపిస్తాం. ఇప్పటికే 17వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం విద్యార్థులందరూ భాగస్వామ్యం అవుతారు, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు విద్యారంగంలో మేము మార్పులు తీసుకొని వస్తున్నాం. విద్యారంగాన్ని బాగు చేశాం. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ మన పాలన సుపరిపాలన అంటూ ఇంటింటికి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, విద్యారంగాన్ని ఏం అభివృద్ధి చేశారు, విద్యార్థులకి మీరు మార్పులు తీసుకొని వచ్చినారు అంటున్నారు. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులకు వాళ్ళకి పరీక్షలు అయిపోయిన తర్వాత ఫలితాలు కూడా విడుదల చేసి 3.5 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించుకున్న నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇదేనా మీరు చేసినటువంటి పరిపాలనలో విద్యారంగాన్ని అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మీరు నిర్లక్ష్యంగా వస్తుంటే విద్యార్థి సంఘాలుగా చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు ఎక్కడ ఏ విద్యార్థికి అన్యాయం జరుగుతున్నా ప్రశ్నిస్తున్నారు. మరి ప్రశ్నిస్తున్న వారిపైన కేసులు పెడుతూ ఆ పద్ధతిలో ఒత్తిడి చేస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖున ఉన్నత విద్యామండలి ఆ కార్యాలయం ఎత్తున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అప్పటికీ మీరు స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి ముఖ్యంగా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఐ రాజేష్, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతా ఉంది. కానీ విద్యా సంవత్సరం సంబంధించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ని
ప్రిపరేషన్ చేయడంలో పూర్తిగా విఫలమని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించారు, కానీ డిగ్రీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ తేదీలు మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు, డిగ్రీ చదవాలన్నటువంటి విద్యార్థులు ఇప్పటికే ఉపాధి వైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్కనేమో ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థలన్నీ కూడా డిగ్రీకి చదవాలనుకునే విద్యార్థుల్ని తమ ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలని చెప్పి ప్రలోభాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. ఈ రోజున లోకేష్ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలోనేమో అకాడమిక్ క్యాలెండర్ని క్రియేట్ చేయడంలో మీరు విఫలమయ్యారని చెప్పి పెద్ద ఎత్తున ట్వీట్లు అందించారు, రోడ్ల మీద వచ్చి ఆందోళన చేశారు. మీ విద్యార్థి విభాగం కూడా రోడ్డు మీద వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది, మరి ఇంతవరకు కూడా డిగ్రీ అడ్మిషన్ ప్రారంభించలేదంటే మీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి డిగ్రీకి సంబంధించినటువంటి అడ్మిషన్లు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 17వ తారీఖున పెద్ద ఎత్తున వామపక్ష పార్టీ విద్యార్థి సంఘాలందరం కూడా యాప్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. SRM యూనివర్సిటీలో ఈ నెల 18, 19 తేదీల్లో జాతీయ స్థాయి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 నిర్వహించనున్నట్లు SRM గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య డి నారాయణరావు పేర్కొన్నారు. ఈ సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని వివరించారు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వికే సారస్వతితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంది సదస్సులో పాల్గొన్నారని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచార్య నారాయణరావు సదస్సు వివరాలను వెల్లడించారు. గడిచిన 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా విద్యుత్ శక్తి అవసరాలు రెండింతలు పెరిగాయని, వికసిత్ భారత్ సాధనలో భాగంగా అన్నింటా అభివృద్ధి సాధించాల్సి ఉందన్నారు. విద్యుత్ శక్తికి బదులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఎంతో అనివార్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ కు ఏర్పాటు చేశామన్నారు. విశాఖను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్చాలన్న సీఎం ఆకాంక్ష నెరవేర్చే లక్ష్యంతో హైడ్రోజన్ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. SRM యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ SRM యూనివర్సిటీ ఎమర్జింగ్ టెక్నాలజీతో పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా సమ్మిట్ బ్రోచర్ను వేదికపై ఆవిష్కరించారు. సమావేశంలో సమ్మిట్ కన్వీనర్లు డాక్టర్ మారం పార్థసారథి, డాక్టర్ సుజిత్ పాల్గొన్నారు. గిగావాట్లు ఎట్ ఏ టైం చేసే పరిస్థితి ఎలక్ట్రోలైజర్స్ కావాలి, పెద్ద పెద్ద మిషన్లు, చాలా మిషన్లు. అంటే ఆ వాటర్ని హైడ్రోజన్ కింద, H2 కింద, O2 కింద బయటికి తీసేయడానికి, H2O2 కింద అది తీయడానికి ఎలక్ట్రోలైజర్ కావాలి. తర్వాత సోలార్ ఎనర్జీ ఏంటంటే 78 gigawatts, విండ్ ఎనర్జీ 35 gigawatts, పంప్డ్ స్టోరేజ్ 22 gigawatts, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25 gigawatts. ఎందుకంటే గ్రిడ్ అనేది కూడా స్టేబుల్గా ఉండాలి. ఎనర్జీ స్టోరేజ్ కూడా, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సైమల్టేనియస్గా డెవలప్ చేయాలనేసి సీఎం గారు ఆలోచన చాలా అద్భుతం. మేము సైంటిస్టులుగా ఉన్నా లేకపోతే ఎక్స్పర్ట్స్గా ఉన్నా కూడా ఆయనకున్న అద్భుతం, ఆయన బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫార్వర్డ్ చూడకుండా పెట్టేయాలి అని కాకుండా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వచ్చారు. వస్తే ఈ విధంగా బయో CNG 10,000 per day. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ పెడతాం 20 gigawatts మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. దానికి ఏం చేసామంటే ఇక్కడ ఒంగోలులో కొచ్చెర్లకోటలో 1200 ఎకరాలు తీసుకుపోతున్నాం. రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ REMZ అని పెడుతున్నాం. మినిస్టర్ గారు కాన్స్టిట్యున్సీలో పెడుతున్నాం. దానికి ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన పార్ట్స్ కానీ ఆకాశంలో కూడా కలుషితం చేశాం. ఇంకా ఆ కలుషితం ఇంక్రీజ్ కాకుండా చేయాల్సిన బాధ్యత మనదే. మీ పాయింట్ నాకు అర్థమైంది. ఇన్ని వేల లక్షల ఎకరాలు దానికి వాడేస్తే ఎట్లా అని, అందుకే శాస్త్రజ్ఞులు టెక్నాలజీ కలిపి అగ్రివోల్టాయిక్ అనే కాన్సెప్ట్తో వచ్చారు. అదేమిటంటే సోలార్ ప్యానల్స్ పెట్టినా కూడా పార్షియల్ సన్లైట్తో రాగలిగిన పంటలు ఉన్నాయి, ఆ పంటలను కూడా అభివృద్ధి చేస్తున్నారు, అవి వస్తాయి. కాబట్టి ఇన్ని లక్షల ఎకరాలు పోతుంది అనేది ఆ అప్రహెన్షన్ ఉండకూడదు. వస్తున్నా తర్వాత ఇప్పుడు కమలాకర్ బాబు చెప్పారు ఏఎం గ్రీన్ వారి ప్లాన్స్, వారి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ రామకుమార్ ఇస్ కమింగ్, హీ విల్ గివింగ్ ఎ టాక్. సిమిలర్లీ హైడ్రోజన్ పవర్ ట్రైన్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రావు గారు, కమలాకర్ గారు అండ్ మై కొలీగ్స్ అండ్ మై డియర్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అండ్ ప్రింట్ మీడియా. నారాయణరావు గారు చెప్పారు హైడ్రోజన్ ఇంపార్టెన్స్, కమలాకర్ గారు చెప్పారు మన స్టేట్ రాష్ట్ర ప్రభుత్వ గోల్స్ అండ్ వాళ్ళు చేసే సహాయం చెప్పారు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ వై SRM యూనివర్సిటీ.
ఇన్ని లక్షల ఎకరాలు చేయాలి, ఇన్ని మెగాటన్లు కావాలంటే ముఖ్యమైన ఇంధనం ఏం కావాలి చెప్పండి మీరు? మ్యాన్ పవర్, స్టూడెంట్స్, ఇంజనీర్స్. సో వై ఎస్ఆర్ఎం ఇక్కడికి వచ్చి గత 8 సంవత్సరాలు చేసిందంటే వీఆర్ వర్కింగ్ ఆన్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఏంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్? హైడ్రోజన్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఏఐ, నానో టెక్నాలజీస్. సో ఈ విభాగాల్లో మా యూనివర్సిటీ ఏం చేస్తామంటే రీసెర్చ్. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు డూ రీసెర్చ్. ఇంత మెగా ప్లాంట్ని మైక్రో ప్లాంట్కి ఎలా తీసుకురావాలి? నెంబర్ 1. టుడే యూ మే రిక్వైర్ దీస్. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. అమ్మవారికి ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా పశ్చిమ నియోజకవర్గ మహిళా కమిటీ 300 మంది మహిళలతో అమ్మవారికి సారె సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ మహిళలతో ఎంపీ కేశినేని సతీమణి కేశినేని జానకి లక్ష్మి అమ్మవారికి మంగళవారం సారె సమర్పించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితుల ఆశీర్వాదం కల్పించి అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. పంజా సెంటర్ గణపతిరావు రోడ్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బ్రాహ్మణ వీధి మీదుగా ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి సారె సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందన్నారు. మన మంచి ప్రభుత్వంలో అమ్మవారికి సారి పట్టుకెళ్ళటం నాకు ఎంతమంది ఆడవాళ్ళందరితోటి చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు ఆశీస్సులతో మన ప్రభుత్వంలో అన్ని నెలకొల్పుకుని ముందుగా మహిళలందరూ ఆనందంగా ఉంటారని తెలుస్తూ అమ్మవారి ఆశీస్సుల కోసం మేము ఇప్పుడు దుర్గా గుడికి వెళ్తామండి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ధర్నా చౌక్ నందు విద్యార్థులతో కలిసి ఏఎస్ఎఫ్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11వ తారీఖున జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యార్థులు సమస్యలను పరిష్కారం చేస్తామని కానీ ఆమె కూడా ఇవ్వలేదు. అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు, కానీ అమలు పరచడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సరైన శ్రద్ధ వహించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. All India Student Federation, today we are conducting a protest in Vijayawada, demanding fees reimbursement from the Andhra Pradesh state government immediately. AISF continuously we are taking this issue. Last July 11th, all over the state, before collector office in all districts, we conducted a huge protest. Thousands and thousands of students participated in that protest all over the Andhra Pradesh because 6,400 crores pending reimbursement fees in the name of GO 77. Those who are getting PG admission in private and aided colleges, they are not getting the fees reimbursement because of this GO number 77. So AISF we are demanding the state government immediately to abolish the GO number 77 and immediately should release the fund to the all students
because after our protest July 11th, we get the news from the secretariat that around 600 crore they are ready to release the fund, but it is not enough. We are demanding full amount to be released immediately. నా పేరు బందల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, అదేవిధంగా పేద విద్యార్థులకి అటు ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకి రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో నెంబర్ 70 రద్దు చేస్తాం, ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత పీజీ దగ్గర చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, జీవో నెంబర్ 70 రద్దు ఊసేలేదు. విద్యా వ్యవస్థని గాలికి వదిలేసి సింగపూర్లో వెళ్తాం, మలేషియాలో వెళ్తాం, కంపెనీలు వస్తామని చెప్తా ఉన్నారు. దాన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, ఏఐఎస్ఎఫ్గా మేము విద్యార్థుల పక్షాన మిమ్మల్ని మీ హెరిటేజ్ కంపెనీలో వాటా అడగడం లేదు, అదేవిధంగా మీ క్యాబినెట్లో మంత్రి పదవి అడగడం లేదు. మీరు ఇచ్చేటువంటి హామీ అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు, బీటెక్లు పూర్తి చేసిన విద్యార్థులకి రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాక 10 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. స్విగ్గీల్లో, జొమాటోల్లో, ర్యాపిడోలో పనిచేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం, తక్షణమే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, జీవో నెంబర్ 70 రద్దు చేయాలి. పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నాం, ఏఐఎస్ఎఫ్గా ఈ సంవత్సర కాలంలో విద్యాశాఖ మంత్రి గారు పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా ఒక విలువైనటువంటి ఇస్తున్నాం మీకు. అయ్యా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి మీ హెరిటేజ్ కంపెనీలో పాలు పెరుగు అమ్ముకోమని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో విద్యారంగ సమస్య పరిశీలించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ. నీతి ఆయోగ్ సభ్యులు వికే సారస్వత ఢిల్లీ మెట్రో రైల్ ఎంపీతో సీఎం సమావేశం. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, పీడీఎస్ఓ, ఏఎస్ఏ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ్ భవన్లో విలేకరుల సమావేశం. పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీరంగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.